రాత్రిపూట 5:30 మధ్యలో అవుతా ఉంది. ఒకసారి మన ఇంటి లుక్ చూస్తారా, మీకు అర్థమైద్ది. మెల్ల చూడండి ఎంత శుభ్రంగా ఉంది. అలానే ఇంకా మీరు టైటిల్ కానీ తమ్నెయిల్ కానీ చూస్తే అర్థమై ఉండిద్ది ఏంటంటే ఈరోజు హోమ్ టూర్ చేయబోతున్నాం అన్నమాట. మనం ఉంటున్న ఇల్లు ఇది రెంటేనండి, మళ్ళీ మన సొంత ఇల్లు అని అనుకోకండి, సరేనా? ఫస్ట్లో చెప్పేసి అన్నమాట. అంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతూ ఉన్నారు, మన సొంత ఇల్లు వచ్చేసి వైకల్లో ఇలాంటి ఐటమ్ ఉందన్నమాట. పాతపల్లిలో మళ్ళీ గుంటుపల్లిలో కూడా ఒక ఐటమ్ ఉంది, అది కూడా మీకు తెలుసు. మనకి 2 ఇళ్ళు ఉన్నాయి, బాధ ఏం లేదు. ఇంకా ఎందుకు వచ్చామా ఏందా అని చెప్పేసి పెద్ద ఉన్నది, కానీ ఇంకా అవన్నీ తాడు లాగాల్సిన విషయం కాదు. అంటే దాని గురించి మన వీడియోస్లోనే చూడని వాళ్ళంటే పాత వీడియోస్ చూడండి, అప్పుడు అక్కడ నుంచి మనం ఇక్కడ కిందకు వచ్చామా ఏందని చెప్పేసి ప్రతిదీ మీకు అర్థమైద్ది. మనం వచ్చిన రోజు ఒకప్పుడు ఇది ఎలాగో ఉండేదో, మనసులో ఉన్న తర్వాత ఎలాగ మారిందో చూడండి ఎంత బాగుందో. సరే మరి హోమ్ టూర్ అయితే త్వర చేసేద్దాం. ఇంకేమైనా మాట్లాడాలి రాజీ? సరే, నేను ఉన్నప్పుడే ఇలా ఒక మాట చెబుతాను. ఇలా శుభ్రం చేయడానికి ఇలాగా ఇంత అఫిషియల్గా చేయడానికి కారణం ఏంటంటే పెద్దోడిది సాజ్బాబుది పుట్టినరోజు రాబోతుంది. మేము ప్రార్థన పెట్టించుకోవాలనుకుంటున్నాము. ఇంట్లోకి వచ్చిన తర్వాత 2-3 సార్లు ప్రార్థన పెట్టించుకున్నాం అనుకుంటా. వచ్చినప్పుడు ఒకసారి, అప్పటికిప్పటికి ఈ మధ్యలో ప్రార్థన అనేది గృహ కృతజ్ఞత కూడిక అనేది పెట్టించుకోలేదు. ప్రార్థన పనిలో పని 2 అన్నీ కలిసి వస్తాయిలే, దేవునా అని దేవుడిని మనం ఒక గెస్ట్గా ఇన్వైట్ చేసుకుంటే ఇంకా అంతకంటే పెద్ద మేలేమి ఉంటుంది అన్న ఉద్దేశాన సాజుబాబు బర్త్డే చేయాలనుకుంటున్నాము. అమ్మ నాన్నలు కూడా పిలవాలనుకుంటున్నాము. పిలిచాము, అదే మళ్ళీ పిలవాలి కదా. సాయంత్రం ఫోన్ చేసి చెప్పాము, అత్తమ్మ చెప్పాము, సుబ్బు వాళ్ళకి సాయంత్రం ఫోన్ చేయాలి. ఇందాక వస్తే చెప్పాను, మా అక్కయ్యలకి ఫోన్ చేసి చెప్పాను. అది విషయం. మా సరుకుల వాళ్ళకి, తర్వాత మా చెల్లెల వాళ్ళకి, తర్వాత అమ్మ నాన్నలకి, మా రిలేటివ్స్కి, తమ్ముడికి, అలానే మహేంద్ర వాళ్ళకి ఇంక్లూడ్ అందరికీ చెప్పేసినట్టే. రేపు సెలబ్రేషన్ ఇలా రాబోతుందని చెప్పేసి మన మెయిన్ ఛానల్ ఇస్మార్ట్ నానిరాజు వ్లాగ్స్లోనే ఈ వీడియోస్ వస్తాయి. ఈ సెకండ్ ఛానల్ నానిరాజు వ్లాగ్స్లో రావు, ఎందుకంటే మన ఈ వీడియో కూడా దీంట్లో పోస్ట్ చేసేవాని కాదు, కానీ మనకి ఈ సెకండ్ ఛానల్లో ఎక్కువ అడుగుతూ ఉన్నారన్నమాట హోమ్ గురించి. అందుకని పూర్తి డీటెయిల్స్గా మీకు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి పోస్ట్ చేసి వస్తుంది. ఓకేనా? సరే, బ్యాక్ కెమెరాతో చూపిస్తాను. రాజకుమారి చక్కగా వివరంగా చూపించింది. అలానే ఒక లైక్ కొట్టండి. అలానే లైక్ కొట్టిన తర్వాత పక్కనే హైప్ అని ఉంటుంది, హైప్ ఇవ్వండి కొంచెం. అంటే కొంచెం పుషప్ అయ్యి నలుగురికి వీడియో షేర్ అయ్యింది. ఓకేనా? అది ఒక హెల్ప్ చేసినట్టు ఉండదు మాకు. ప్లీజ్ చేయండి. ఓకేనా? పిల్లలు వచ్చారా? వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉందండి ఈరోజు. ఈ మెల్ల అంతా మన మెల్ల అంతా ఈరోజు లోట కొట్టారు. ఇంకా దాని ద్వారా ఈరోజు మన ఇంటి ముందు కూడా చేయడం జరిగింది. ఇదండి ఫస్ట్ లైన్ మనం ఉంటుంది. ఇది ఫస్ట్ లైను, తర్వాత 2వ లైను, 3, మొత్తం ఒక 5 లైన్లు ఉంటాయి ఈ బార్ మీద. ఇది ఒకటే రోడ్డు ఎడల్పు ఎక్కువ, అంటే పొడుగు ఎక్కువ. సరే మరి రాజుల ఇల్లు కూడా ఇటే దగ్గరలోనే, రోజుకోసారి ఇల్లు వస్తూ ఉంటుంది. మొత్తం ఉన్నప్పుడైతే గంటకోసారి ఇల్లు వచ్చేది. మొత్తం పోయినాక కొంచెం మిస్ అవుతుంది ఆ ఇల్లు. ఓకేనండి, ఇంకా ఈ కొబ్బరి చెట్లు 2 అంటే ఇంటికి అందానికి ఇయ్యే. సరే మరి పారాజీ, వర్షం పడేట్టుంది. వస్తారులేపా, టైం ఉంది కదా. మొదలుపెట్టు. ఇప్పుడు మెల్ల అంతా శుభ్రంగా ఉంది. అంటే రేపు ప్రార్థన మనం పెట్టించుకుంటాం కదా. వచ్చిన వాళ్ళకి ఇంకా మనం పార్థాలు వేసుకొని అక్కడ స్టేజ్ లాంటిది వేసి కూర్చోడానికి బాగుంటుందని ఈ లోట కొట్టించింది. ఇటు పక్క ఏమో ఇది బాత్రూము, తర్వాత వచ్చేసేమో ఇదండి ఓవరాల్గా ఇల్లు ఏముంటున్నది. ఓకేనా? అది మన బండి, అది మీకు తెలిసిందే. మేము అక్కడ కట్లు పోయి వాడుకుంటూ ఉంటాము. మెయిన్ వచ్చేసి గ్రీన్ మ్యాట్ చూసారు కదా, గాలికి ఇంకా అంటే అది కొంచెం దాని పవర్ అయిపోయింది. ఏమంటారు దాన్ని? అదే గ్రీన్ మ్యాటు ఎండకి చీకు పట్టేసింది. దాని ద్వారా మొత్తం ముక్కలుగా చినిగిపోయినాయి. ఈ చుట్టూరా కొంచెం వాతావరణం తగ్గుముఖం అయితే గాలి అలాంటి రాజీ మనం గుంజలు తెచ్చుకొని బాదుకొని గ్రీన్ మ్యాట్ చుట్టుకుందాం చుట్టూరా. ఓకేనా? రేపు పని ఉందిగా మనకి. ఓకే సరేపా.
ఇదండి, ఇది వరండా. లైట్లీ టైం అయిందిగా. చెప్పు. వచ్చేసి బయట వరండా అన్నమాట. బయట వచ్చేసి ఇదంతా ఓపెన్ ప్లేస్. ఇదంతా నెక్స్ట్ ఇది వచ్చేసి కిచెన్. రాజ్ కుమార్ కిచెన్ ఇది. అంటే 6 monthsకి రాజ్ కుమార్ వాల్ పేపర్లు, కిచెన్ వాల్ పేపర్లు మార్చుకుంటా ఉంటుంది. కింద కూడా అంటించాలి. మొన్న కొండ పగిలిపోతే మేమే స్టిక్కర్ ఒకటి వేసి లైన్ చేసాం. తర్వాత రాజకుమారి ఉప్పు, కారం, పసుపు అలాంటి వంట సామాను. ఇవి వచ్చేసి డబ్బాలు. నువ్వు చెప్పు రాజీ, మెలకుండా ఉంటాను నేను. పప్పు డబ్బాలు, రైస్ కుక్కర్ గిన్నెలు ఉన్నాయి, ప్లేట్లు, గ్లాసులు, మొత్తం ఇవన్నీ వాడుకునే వస్తున్నాయి. సరే, ఏడకి రాజీ పిల్లలు వచ్చారా? సరే తీసుకుని రావాలని. అదిగోండి, సంత మాలూరు బస్సు వచ్చేసింది. మన సబ్స్క్రైబర్స్ పిల్లలు కూడా చాలామంది బాలాజీలో చేర్చారంట, చెప్పారు. రాజ్ కుమార్ తీసుకొస్తా ఉంది. పెద్దడేడి పిల్లల్లో కలిసిపోయాడు. సాసుగాడు కనపడలేదు. నీకు కనపడ్డా? అదిగోండి పక్కన. మా అమ్మ ఏ రోజుకో పెన్ను సేవ్ చేస్తుందండి. మరి ఎవరికి తీసుకొస్తుందో తెలియట్లా. వాళ్ళ తమ్ముడికి ఇస్తుంది. ఏం బ్యాగ్ జిప్ కూడా వేసుకోలేదు. ఏం సాస్ బాబు, చెల్లి బ్యాగ్ జిప్ వేసే పని లేదా? మరి ఎందుకు వెళ్ళి నువ్వనే వేయచ్చు కదా అన్నయ్యవి. అట్లా దేనికంటే కరెంటు పోయింది. ఇంకా పిల్లలు కూడా వచ్చారు. ఇంకా రాజకుమార్ ఏమో ఇంకా పిల్లలకి స్నానాలు చేపించేసి, వాళ్ళకి బట్టలు వేసి, వాటర్ పోసి, కాడికలు పోసి, ఇంకా వాళ్ళ పిల్లలకి భోజనాలు పెట్టడం, ఇంకా అవన్నీ సరిపోతాను అంటే ఇంకా అందుకని చెప్పేసి ఆ పని మీద ఉంది. నేనేమో ఇంకా హోమ్ టూర్ చూపిద్దాం అనుకుంటే మీకు ఇంత చూపించాక మనం ఎక్కడ దాకా వచ్చాం. పంచవరకు అయిపోయింది. ఇది వచ్చేసి హాలు. ఇది అటు వచ్చేసేమో చిన్న బెడ్రూమ్. ఇటు వచ్చేసేమో ఇటు వచ్చేసేమో ఇంకా స్మాల్ బెడ్రూమ్. అది ఓకేనా? అది ఓవరాల్గా అంటే ఇదంతా మీకు తెలిసిందే. ప్రతిదీ డీటెయిల్గా చూపించాల్సిన పని లేదు. తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందుకని చెప్పేసి చూపిస్తూ కరెంట్ ఉన్నట్టయితే కొంచెం ఇంకా బాగుండేది. పైకి వెళ్దాం ఒకసారి. వాతావరణం వ్యూ బాగుంటుంది. చాలామంది సబ్స్క్రైబర్లు కూడా మా వాతావరణం బాగుంటుంది అన్న మీ ఇంటి దగ్గర అని అంటూ ఉంటారు. ఈ మెట్లు కూడా కొంచెం ప్లాస్టింగ్ చేస్తే బాగుంటాయి శుభ్రంగా. పైకి వచ్చేసి ఇది టెర్రస్ డాబా. సార్ వ్యూ చూడండి, మా పల్లెటూరు వ్యూ. ఈ నైట్ వర్షం ఉండిద్ది, సాయంత్రానికి పడిద్ది. అదిగండి శుభ్రంగా లోటర్ రైడ్ కొట్టించేసాము. మీకు లాస్ట్ నా ఎండింగ్లో ఇస్తాను ఎలా శుభ్రం చేసాను ఏందని చూడండి, సరేనా? కదండి మ్యాటర్. మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం. మీ అందరికీ బాయ్ బాయ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, దాని ప్రకారం వీడియో పెడదాం.